మరి ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులైతే చోటు చేసుకుంటాయి చెప్పొచ్చు. అలాంటిది చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన చాలా మంది నేతలు కూడా తమ పార్టీని వీడి వేరే పార్టీలోకి అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకు ఆప్తులైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా పార్టీ వీడుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రాజకీయాలు హీట్ ఎక్కుతున్నట్టు తెలుస్తున్నాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన వారు కూడా తమ పార్టీ వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలోకి అయితే చేరుతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆ పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరుతారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే 2.0 ఓకే, రెసిగ్నేషన్స్ 2.0 అంటే ఏంటిది? రాజీనామాలు 2.0 అనమాట. మొన్నేమో రెసిగ్నేషన్స్ 1.0. జగన్ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఇవాళ జగన్ అంటే ఒక అపనమ్మకం, జగన్ అంటే ఒక అభద్రత. జగన్కే భవిష్యత్తు లేనప్పుడు ఇంకా నాకు భవిష్యత్తు ఎందుకు ఉంటుంది? అందుకే ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అదే పరిస్థితి. వలసలు మొత్తం అందరు రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు. ఎవరైతే జగన్ వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ బాగుపడ్డారు. ఎవరైతే జగన్తో పాటు నడిచారో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ వదిలేశాడు, ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలిచాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రిజైన్ చేసి బయటకు వెళ్ళారు, తెలుగుదేశంలో చేరారు. ఆయన 2.5 లక్షల ఓట్లతో గెలిచాడు, ఈమె 56,000 మెజార్టీతో గెలిచింది. అంటే జగన్ వదిలేశాడు. ఆనం రామనారాయణ రెడ్డి బ్రహ్మాండంగా గెలిచాడు. బాలశౌరి జగన్ అవమానించాడు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజశేఖర రెడ్డికి పెట్. నీ తండ్రికి నచ్చినాడు, నీకు నచ్చలా. ఏం చేశాడు? ఇరిగిపోయింది మనసు. జగన్ మీద మనసు ఇరిగిపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు. జనసేనలో గెలిచి అతను 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. కృష్ణదేవరాయలు జగన్ వదిలేశాడు, బంపారు తెలుగుదేశంలో చేరాడు, గుంటూరు ఎంపీ అయిపోయాడు. అంటే ఎన్నికలకు ముందు ఇది ఏది? ఎవరైతే జగన్ వదిలేశారో వాళ్ళు అసలు మామూలు మెజార్టీతో గెలవాల. పోనీ నమ్ముకున్నాళ్ళు కంటెస్ట్ చేశారు, డిపాజిట్లు పోయినాయి. అరే 11 మంది గెలిచేది, 164 మంది ఓడిపోయారు. అంటే ఎంపీలు 4 గెలిచేది, 21 మంది ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇతన్ని నమ్ముకుని వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఎంత అంధకార బంధురం చేసుకున్నారు. సరే, ఎన్నికల ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత ప్రతిపక్షం ఇదన్నా సరిగ్గా ఏడ్చాడా? దీన్ని నాశనం చేశాడు. ప్రతిపక్షంగా నువ్వేం చేయాలా? పోరాటం చేయాలి. పారిపోతావా? ఎంత దూరం అని పారిపోతావు? ఎక్కడికని పారిపోతావు? ఎక్కడ దాక్కుంటావు? అక్కడ యలహంకలో 5 రోజులు అంటాడు, బయటికి రాడు. అది అసలు పెద్ద కోట, ఎవరిని లోపలికి రానీరు. ఇక్కడికి వచ్చి 2 నిద్రలు చేయడానికి ఇతనికి పెట్టలాడుతుంది. అరే మంగళవారం వస్తావు, మళ్ళా గురువారం జంప్. ఎందుకు అసలు ఆ మొక్కుబడిగా పార్టీని నడిపితే ఎంత, నడపకపోతే ఎంత? మూసేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే శాసనసభకి వెళ్ళాలి కదా. ఇప్పుడు నువ్వు బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెం మామిడి రైతులు ఏదో గందరగోళం అన్నావు. ఆ మామిడి రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడు. పొదిలి వెళ్తావు, పొగాకు రైతులు అన్నావు, అక్కడ బేళ్లన్నీ తొక్కి పారేశారు. ఆ పొగాకు రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళావు, మిర్చి టిక్కీలు ఎత్తుపోయారంట మీ వాళ్ళంతా, అదో పెద్ద గుహాల. సరే, అది తీసి పక్కన పెట్టు. ఆ మిర్చి రైతుల గురించి శాసనసభలో మాట్లాడు. అబ్బే, అసెంబ్లీకి వెళ్ళాలంటే ఠార్. ఎందుకు ఠార్ అంటే అక్కడ ఎవరున్నారు? అయ్యన్న పాత్రను చూస్తే ఠార్ ఎత్తుతుందా? RRR. రఘురామకృష్ణరాజును చూస్తే రోజా ఏదో తడుస్తుందా అని. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నాడు శాసనసభకి వెళ్ళటానికి? అండ్ ఇంకొకటి సార్, పులివేందుల వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది పులివేందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారంటూ కూడా వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి అని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఇవాళ శాపాలలాగా నిన్ను తరుముతున్నాయి. అందుకని పారిపోతున్నాడు.
మద్యం మాఫియా అప్పుడు ఈ లిక్కర్ కేసులో ఇవాళ 12 మంది అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అరెస్ట్ అయిన తర్వాత ఈ పార్టీ భవిష్యత్ ఏంటి? పార్టీ జెండా మోసేది ఎవరు? ఎవరు నడుపుతారు? అప్పుడంటే నువ్వు అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉంటే మీ తల్లి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది, బైబిల్ పట్టుకునేది విజయమ్మ, మరి నా బిడ్డ అనేదో లబలబలాడేది, సింపతి కొద్దిగా రావటానికి దోహదపడింది. అలాంటి తల్లి మీద కేసేసావే, ఇంకా నీకెవరన్నా ఏ తల్లి అయినా నిన్ను నమ్ముద్దా, ఓటేస్తుందా? చెల్లెళ్ళు వాళ్ళే అసలు శాపాలు పెట్టారు. మొన్న 151కి 11 రావడానికి కారణం ఎవరు? షర్మిల, సునీత. ఏమన్నారు? సునీత నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నామన్నాయని, చిన్నాన్న హంతకుల్ని కాపాడుతున్నామని ఎవరన్నారు? నీ చిన్నాన్న కూతురే అంటారు. షర్మిల ఆస్తులు నువ్వు తింటావా? షర్మిల బిడ్డలు 2 పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి రాజశేఖర రెడ్డి ఆయన సంపాదించిందంటూ సగం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలనేమో నీ తల్లి చెప్తోంది, నువ్వేమో చెల్లి మీద ప్రేమ ఇరిగిపోయిందంటావు. సార్, ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ కూడా ఆయన టీవీ ప్రతినిధులను మరీ పిలిచి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఏంటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయిపోతే తర్వాత ఆ పాత్ర ఏంటంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఏంటంటారు? అంటే ఆ పార్టీ అధ్యక్ష పదవి నువ్వు తీసుకుందామనా? అసలే ఆ పార్టీ అదేంటి, అది కొలాప్స్ కంప్లీట్గా. ఇవాళ ఆ పార్టీ ఏంటి, కూలిపోతుంటే ఆ పార్టీ నువ్వేం చేసుకుంటావు? అంటే ఇదంతా ఏంటంటే, ఇప్పుడు పులి వేటాడింది అనుకో, వేటాడిన దగ్గర ఒక నక్క వచ్చి కింద పడ్డటువంటి ఆ ముక్కలన్నీ ఏరుకుంటా ఉంటుంది. అదనమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదంటే, తల్లే నమ్మలేదు, చెల్లెళ్ళు నమ్మలేదు, కుటుంబంలోనే పరపతి కోల్పోయినాడు, పార్టీలో పరపతి ఏముంటుంది? వెల్లంపల్లి శ్రీనివాస్ అయినా ఇవాళ ఏంటి, అతను అనేక పార్టీలు మారాడు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రిగా ప్రజారాజ్యంలో ఉండేవాడు, గతంలో బీజేపీలోకి కూడా వెళ్ళాడు, వైసీపీలోకి వచ్చాడు. పాపం జగన్ ఏ మాట అనమంటే ఆ మాట అనేవాడు, నోటి దోల ఎక్కువే. ఒక మంచి సామాజిక వర్గానికి ప్రతినిధిగా చలామణి అయ్యాడు, మంత్రి పదవిగా. మరి అతను అనేక అవినీతి కుంభకోణాల్లో అతని పేరు మారు మోగింది. అప్పుడు ఆ దేవాదాయ శాఖ మంత్రిగా అనేక సత్రాలు కబ్జా చేశారని అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసే నిన్ను వదిలేస్తే, ఎన్నికల తర్వాత మనం చూసాం ఆళ్ల నాని నీకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మంచి జెంటిల్మెన్. అప్పట్లో మెడికల్ అండ్ హెల్త్ చూసేవాడు, ఆరోగ్య శాఖ మంత్రి. అట్లాంటి ఆయన అసలు రాజీనామా చేసి పారేశాడు. ఆ ఏలూరులో మీ పార్టీ కార్యాలయానికి అద్దెకు కూడా ఇవ్వనన్నాడు, బిల్డింగ్ ఖాళీ చేయమన్నారు. మద్దాలి గిరి, గుంటూరు జిల్లాలో మరి కిలారి రోసయ్య, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పారేశారు. అంటే ఎన్నికలు అయిన తర్వాత రాజీనామాల సంగతి చెప్తున్నాను. అంటే జగన్ని ఇవాళ ఏంటి, అతనితో పాటు బాయిలో దుంకటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇవాళ బండ కట్టుకుని ఇక జగన్మోహన్ రెడ్డి దూకటమే అన్నమాట బాయిలో. ఇవాళ ఇంకా ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు నువ్వు పార్టీ నడపలేకపోతున్నావు? నువ్వు జైలుకి వెళ్తే పార్టీ నడిపే దిక్కు లేని పరిస్థితుల్లో నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనం బ్రహ్మరథం పడుతున్నారు, డబ్బు ఎదజల్లుతున్నావు, ఆ డబ్బుల కోసం జనం వస్తున్నారు. నిన్న నెల్లూరు వెళ్ళాడు, జనం వచ్చారా? జనం రాకపోతే బంగారుపాలెం వీడియోలు తీసుకొచ్చి ప్లే చేశారంటే ఆ సాక్షి ఛానల్లో, అది గోల పడుతుంది. అరే నెల్లూరులో బంగారుపాలెం ఎక్కడుందిరా నాయన అంటున్నారు వాళ్ళు. అంటే ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేసి పార్టీని నడుపుదామంటే ఎంతకాలం నడవదు. ఈ పార్టీ నడిచే ప్రసక్తి లేదన్నమాట. ఓకే సార్, నమస్తే.